Hello and welcome to SakshiEducation.com. TGPSC Group 1 Mains లో environment plays a key role. సో environment కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఆన్సర్ రైటింగ్ ఎలా ఉండాలి 50 మార్క్స్ పేపర్ మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే సార్ అనాలిసిస్ ఉండాల్సిందే. సో సార్ని అడిగి తెలుసుకుందాం. అంత పాటు సీనియర్ ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ అండ్ అలాగే ఎన్వైరన్మెంట్ ఉన్నారు డాక్టర్ శ్రీహరి కాకర్ల గారు, సీనియర్ మెంటర్ అన్నమాట సార్. హలో సార్. సో కమింగ్ టు ఎన్వైరన్మెంట్ పేపర్ 4 సెక్షన్ 3లో ఎన్వైరన్మెంట్ ఉంది. అండ్ ఎన్వైరన్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మధ్యకాలంలో ప్రిలిమ్స్ కానీ యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ ఏ ప్రిలిమ్స్ కానీ ఎన్వైరన్మెంట్కి ఎక్కువగా స్కోప్ ఉంది. ఇప్పుడు ఆన్సర్ రైటింగ్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికంటే? మనకు మెయిన్స్లో జియోగ్రఫీ పేపర్ 2 సెక్షన్ 3లో జియోగ్రఫీ లాగా పేపర్ 4 సెక్షన్ 3లో డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అని ఇచ్చారు. నార్మల్గా ఎన్విరాన్మెంట్ ఇవ్వడం వేరు, డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అని ఇవ్వడం వేరు. ఇది ఒక 50 మార్క్స్ వెయిటేజ్ ఉంది, ఎకానమీలో భాగంగా ఉంటుంది ఇది. దీంట్లో కూడా 5 యూనిట్స్ని ఇచ్చారు. ఇది మిగతా సబ్జెక్ట్స్ లాగా కాదండి. ఎన్విరాన్మెంట్ చాలా టెక్నికల్ సబ్జెక్ట్. దీంట్లో ఓవరాల్గా ఉన్నటువంటి ఇకాలజీ, ఈకోసిస్టమ్స్ అర్థం చేసుకోవాల్సిన ఒక ఎత్తు ఉంటుంది. అండ్ కరెంట్ ట్రెండ్స్, రీసెంట్గా జరిగిన కాన్ఫరెన్సెస్ కానీ కన్వెన్షన్స్, సమ్మిట్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి యాక్ట్స్, పాలసీస్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. మిగతా సబ్జెక్ట్స్ ఏదో రాసినా ఒక 5 నుంచి 6 మార్కులు పడతాయి. దీనిలో ఒక 3 కంటే 3, 3.5, 4 మార్కులు తెచ్చుకున్నామంటే చాలా గొప్ప విషయం. 5 మార్కులు 6 మార్కులు తెచ్చుకోవడం అంటే ఇంకా చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే దీని ఆన్సర్ రైటింగ్లో ఎక్కడి నుండి మొదలు పెట్టాలి? ఇప్పుడు పాలిటీనో హిస్టరీనో ఏదన్నా అంటే ఏదన్నా ఒక క్వశ్చన్ ఇచ్చామనుకోండి, ఫలానా పాయింట్ నుండి మొదలు పెడతాడు. ఇంట్రడక్షన్ అన్నది అర్థమైపోతుంది, మొదలు పెట్టేస్తారు, పెద్ద టెన్షన్ ఉండదు. ఎన్విరాన్మెంట్లో ఇచ్చే క్వశ్చన్స్కి ఎక్కడ మొదలు పెట్టాలో కూడా తెలియదు. సో ఆదిలోనే హంసపాదం లాగా అదొక టెన్షన్లో ఉండిపోతారు. మల్టిపుల్ ఇంట్రడక్షన్స్. ఇప్పుడు మనకు ఇలా ఉందనుకోండి, వాట్ ఈజ్ మనకు ఫస్ట్ యూనిట్లో ఎన్విరాన్మెంటలిజం అని ఒకటి ఇచ్చారు. ఎన్విరాన్మెంట్ని చూసాం ఇప్పటిదాకా, రౌడీస్ని చూసాం. రౌడీ అంటే ఏంటంటే మనకు ఒక గుర్తుంటుంది. రౌడీ అంటే ఇంత పెద్ద మీసాలు ఉంటాయి, ఇక్కడ ఒక మచ్చ ఉంటుంది, కండలు తిరిగింది. ఇది ఒక రౌడీ అంటే మనకు ఒక అపీరెన్స్ అన్నది మైండ్లోకి వస్తుంది. రౌడీ ఇజం అంటే ఏంటి అంటే అదొక ఫిలాసఫీ, మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే దేన్ని రౌడీయిజం అని అంటామని మనకు ఆలోచన మొదలవుతుంది. అలానే ఎన్విరాన్మెంట్ అన్నది తెలుసు, ఎన్విరాన్మెంటలిజం అని ఇచ్చారు. అంటే పర్యావరణ తత్వం అని ఇచ్చారు. అంటే తత్వం అంటే పర్యావరణవాదం లేదా పర్యావరణ తత్వం అంటే ఫిలాసాఫికల్గా అర్థం చేసుకోవాలి. నేను ఇప్పుడు సాధారణంగా చెప్పే తత్వం వాదన ఎలా ఉంటుందంటే, ఎన్విరాన్మెంట్ని మనం కాపాడాలి, ఇప్పుడు చెట్లను కాపాడాలని పదే మనం అంటూ ఉన్నాం. చెట్లను మీరైనా నేనైనా కాపాడుతామని అనుకుందాం. ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, చెట్లను ఎందుకు కాపాడాలి అని అడిగాను అనుకోండి. అప్పుడు స్టూడెంట్స్ని అడిగితే, సార్ చెట్లను కాపాడమని ఇన్నిసార్లు చెప్తున్నాం కదా మనం, ఇంతకు చెట్లను ఎందుకు కాపాడాలి అని అడిగితే స్టూడెంట్ ఏమంటాడు, సార్ చెట్లను కాపాడాలి లేదంటే ఎందుకంటే చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకుంటాయి, మనకు నీడనిస్తాయి, షెల్టర్ని ఇస్తాయి అని చెప్తారు. అయితే నేను ఇలా అడిగాను అనుకోండి, అయితే మీకు చెట్టు ఆక్సిజన్ ఇవ్వకపోతే, లేకపోతే మామిడి చెట్టు మామిడికాయలు ఇవ్వకపోతే, మామిడి పండ్లు ఇవ్వకపోతే చెట్టును నరికేస్తావా అంటే, మరి అంతే కదా సార్, మామిడి పండ్లు ఇస్తుంది కాబట్టి దాన్ని నేను కాపాడుతున్నాను, లేకపోతే నరికేస్తా కదా. ఈ ఆలోచన ఉంది చూడండి, అది ఎన్విరాన్మెంటలిజం, అదే పర్యావరణ వాదం. అంటే చెట్టు కాయలు ఇస్తుంది కాబట్టి కాపాడుతున్నామా, కాయలు ఇవ్వకపోయినా అది కూడా నీతో పాటు ఒక జీవి కాబట్టి కాపాడుతున్నామా అన్నది ఎన్విరాన్మెంటలిజం. సో ఎన్విరాన్మెంటలిజం అంటే ఇది మాత్రమే కాదు. సో ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం సుప్రీంకోర్టుని ఇచ్చిన జడ్జిమెంట్స్ ఎన్విరాన్మెంటలిజమే. ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం గిరిజన తెగలు చేసినటువంటి ఉద్యమాలు కూడా ఎన్విరాన్మెంటలిజమే. సో ఎన్విరాన్మెంట్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చే పాలసీస్, ఇంటర్నేషనల్గా జరిగే కన్వెన్షన్స్ ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటలిజం. ఇది అర్థం చేసుకోవడం అన్నది ఒక ఎత్తు అయితే, దీన్ని ప్రజెంట్ చేయడం ఇంకొక స్కిల్ఫుల్ నేచర్ అనమాట. అలా మామూలుగా ఒక సైంటిఫిక్ ఆన్సర్ అనుకోండి రాయొచ్చు, హిస్టరీ ఆన్సర్ అనుకోండి రాయొచ్చు, ఫిలాసాఫికల్ ఆన్సర్ రాయడం చాలా కష్టం. లైక్ అందం అంటే ఏంటి అని అడిగాను అనుకోండి, ఎవరినైనా అందం అంటే ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై బ్యూటీ అని అడిగాను అనుకోండి, అది బ్యూటీ అంటే ఏంటో నీ మనసుకు తెలుస్తూ ఉంటుంది, కానీ అది రాయడానికి రాదు. సో అలాంటి ఒక టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి దీంట్లో కొంచెము ఫిలాసాఫికల్ ధోరణి ఉంటుంది. ఇందులో మనకు ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్ అని ఫస్ట్ యూనిట్ ఇచ్చారు, సెకండ్ యూనిట్ న్యాచురల్ రిసోర్సెస్ ఇచ్చారు, ఈకాలజీ, ఈకోసిస్టమ్, బయోడైవర్సిటీ అని ఇచ్చారు, వేస్ట్ మేనేజ్మెంట్ అని ఇచ్చారు, అండ్ 5th యూనిట్ కన్వెన్షన్స్, సమ్మిట్స్, ప్రోటోకాల్స్ ఇలా ఇవ్వడం జరిగింది. కొంచెం టెక్నికాలిటీస్ అంటే నేను జాగ్రఫీ ఆప్షనల్ 10 years పై నుండి టీచ్ చేస్తున్నాను కాబట్టి ఎన్విరాన్మెంటల్ జియోగ్రఫీ అన్నది మనకు చాలా ఆప్షనల్లో చాలా ఎక్కువ వెయిటేజ్ ఇచ్చి చదువుతాం. ఎన్విరాన్మెంటల్ జియోగ్రఫీ అన్నది జియోగ్రఫీ ఆప్షనల్లో భాగంగా
10 సంవత్సరాల నుండి టీచ్ చేస్తున్నాను కాబట్టి దీనికి ఎన్విరాన్మెంటల్ వర్సెస్ డెవలప్మెంటల్ ఇష్యూస్ అన్నది ఎకనామిక్ కోణంలో మనం చూడాల్సి ఉంటుంది. ఎకనామిక్ కోణంలో చూడాలని చాలామంది బయట కూడా నేను చూస్తున్నాను. ఎన్విరాన్మెంట్లో ఇచ్చారు, ఎన్విరాన్మెంట్ అన్నది ఎకానమీలో ఇచ్చారు కాబట్టి ఎకనామికల్ ఎన్విరాన్మెంట్ అని, ఎకనామికల్ ఇకాలజీ అని తప్పుదోవ పట్టిస్తున్నారు. జనాలు అర్థం కావట్లేదు బయట. ఎకానమీలో ఇచ్చినా, హిస్టరీలో ఇచ్చినా ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంటే. కాబట్టి అభ్యర్థులు తప్పుదోవ పట్టాల్సిన అవసరం లేదు. అక్కడ ఇచ్చింది ఎకానమీలో ఇచ్చినా, ఇంకో దానిలో ఇచ్చినా ఎన్విరాన్మెంట్ అన్నది ఎన్విరాన్మెంట్ మాత్రమే. అందులో ఉన్నటువంటి అంశాలను కాస్త ఎకనామిక్, పొలిటికల్, ఆ విషయానికి వస్తే పొలిటికల్గా కూడా చదవాల్సి ఉంటుంది, ఎకనామికల్గా చదవాలి, సోషల్ కంటెక్స్లోనూ చదవాల్సి ఉంటుంది. సో అలాంటి క్రిటికల్ ఎన్విరాన్మెంటల్ అండ్ డెవలప్మెంటల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అన్న ఈ సబ్జెక్ట్ని 50 మార్క్స్కి 37 మార్క్స్ వచ్చేటట్లుగా నేను అభ్యర్థులకి హ్యాండిల్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఐ అష్యూర్ దెమ్. సో ఎందుకు అలా చెప్పగలను, ఎందుకు అలా చేయగలంటే ఐ హ్యావ్ ద వాస్ట్ ఎక్స్పోజర్ టువర్డ్స్ ది జియోగ్రఫీ ఆప్షనల్. సో అవన్నీ కూడా ఇక్కడ ఇంటిగ్రేట్ చేయడం ద్వారా అభ్యర్థులు చాలా మట్టుకు లబ్ధి పొందుతారు. సో నైస్ సార్. సో ఎన్వైరన్మెంట్లో ఆన్సర్ రైటింగ్లో మనం స్టాటిస్టిక్స్ అంటే ఎలాంటి స్టాటిస్టిక్స్ని ఇన్వాల్వ్ చేయొచ్చు? ఎలాగంటే ఇప్పుడు ప్యారిస్ క్లైమేట్ డీల్ ఒకటి జరిగింది అనుకోండి. ప్యారిస్ క్లైమేట్ డీల్లో ఏం చెప్పుకున్నారు, ప్యారిస్ క్లైమేట్ డీల్లో కార్బన్ డైఆక్సైడ్ని ఎలా నిర్మూలించాలి అని అనుకున్నారు. అండ్ లేదా ఇటీవల మన ప్రైమ్ మినిస్టర్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26కి మన ప్రైమ్ మినిస్టర్ గ్లాస్గోలో జరిగినప్పుడు అటెండ్ అయ్యారు. ప్రైమ్ మినిస్టర్ మన నరేంద్ర మోడీ గారు అక్కడ ఒక ప్రపోజల్ని తీసుకొచ్చారు, ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చారు. ఏంటి ఆ ప్రతిపాదన అంటే పంచామృతం. ఏంటి పంచామృతం అంటే ఎన్విరాన్మెంట్ చేంజ్ అవ్వకుండా, క్లైమేట్ చేంజ్ అవ్వకుండా మన ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం 5 సూత్రాలతో పంచామృతం అనే ఒక ప్రపోజల్ని తీసుకొని వచ్చారు. ఇలాంటివి జోడించాలి. ఎందుకంటే క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఇండియా ఏ చర్యలు చేపడుతుంది, ఎన్విరాన్మెంటలిజం కోసం లేదా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఎన్జిఓస్, ట్రైబల్ పీపుల్, ట్రైబల్ కమ్యూనిటీస్, సుప్రీంకోర్టు, పాలసీస్, కాన్స్టిట్యూషన్ ఎలాంటి అంశాలను మెన్షన్ చేసింది, ఇలా మనం రాసుకుంటూ రావాలి. కంటెంపరీ ఇష్యూస్ రాయాలి, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ రాయాలి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని రాయాల్సి ఉంటుంది. అండ్ హిస్టారికల్ ఎగ్జాంపుల్స్ లైక్ మనకు బిష్నాయ్ కమ్యూనిటీ అని రాజస్థాన్లో ఒక ట్రైబ్ ఉంది. ఆ బిష్నాయ్ కమ్యూనిటీ 1750s ఆ టైంలో ఒక రాజ్పుట్కి సంబంధించిన ఒక రాజు భటులకి చెప్పాడంట, మనకు కోటలో చిన్న పనులు ఉన్నాయి, దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి జమ్మి చెట్టు, కెత్రీ ట్రీస్, జమ్మి చెట్టుని నరికి తీసురండి అంటే భటులు వెళ్ళారంట. అక్కడ బిష్నాయ్ కమ్యూనిటీ చిన్న లోకల్ ట్రైబల్ కమ్యూనిటీ. ఆ ట్రైబల్ కమ్యూనిటీ ఆ చెట్లను కొట్టడానికి ఒప్పుకోలేదంట. లేదు మీరు అడ్డం జరగండి, రాజు ఆజ్ఞ, ఖచ్చితంగా చెట్లను కొట్టాలి అంటే లేదు చెట్లను మేము నరకడానికి ఒప్పుకోమని చెట్లను వాళ్ళు హక్ చేసుకొని పట్టుకున్నారంట. మమ్మల్ని చంపి చెట్లను తీసుకెళ్ళండి. ఒక ఆవిడ అమృతాదేవి బిష్నాయ్ అనే ఒక ఆవిడ చెట్టును హక్ చేసుకుంది, నన్ను చంపి చెట్టును తీసుకెళ్ళండి. ఆవిడని చూసి మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి అందరు చెట్లను హక్ చేసుకున్నారు. కానీ రాజు ఆజ్ఞ కాబట్టి వీళ్ళు చంపి తీసుకెళ్లారు, చెక్కలు తీసుకెళ్ళారు. రాజు అడిగాడంట, ఏంటి రక్తం అంతా ఉందంటే ఒక కమ్యూనిటీ, ట్రైబల్ కమ్యూనిటీ ఒకటి ఉంది బిష్నాయ్ అని, వాళ్ళు చెట్లను నరకడానికి ఒప్పుకోలేదు కాబట్టి చంపి తీసుకురావాల్సి వచ్చిందని రాజుకు చెప్పారు. అరే ఎంత పని చేశారు మీరు అని చెప్పి ఆవిడకు గుర్తుగా అమృతాదేవి బిష్నాయ్ మరియు ఇంకొక ఆ విమెన్కి గుర్తుగా ఒక మాన్యుమెంట్ని కూడా రేజ్ చేశారు. ఇప్పటికీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ కోసం పోరాడే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ అమృతాదేవి బిష్నాయ్ అవార్డును కూడా ఇస్తుంది. ఇది మనకు చూడండి, మనకు అమృతాదేవి బిష్నాయ్ అవార్డు ఉందని తెలిసి ఉంటుంది చాలామందికి, కానీ దాని క్రింద ఉన్న ఈ కథ చూడండి, ఇది ఇంపార్టెంట్. ఎగ్జామినర్ అటెన్షన్ని గ్రాప్ చేసే ఇష్యూ ఇది. అలాంటి అటెన్షన్ గ్రాప్ చేసే ఇష్యూస్ని మనం క్లాసెస్లో ఎలాబరేట్గా చెప్తామన్నమాట. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. నేను కూడా చెప్పేటప్పుడు ఐ ఆల్సో ఫీల్ టు ఎగ్జైటెడ్. ఒక్కొక్క కంటెక్స్ట్ చెప్తూ ఉన్నప్పుడు నేను చాలా ప్రెస్టీజ్ తీసుకుంటాను, అభ్యర్థులు కూడా అంతే ఇంట్రెస్ట్గా వింటారు. అలా విన్నప్పుడే ఆన్సర్ని పూర్తిగా మనము న్యాయం చేయగలుగుతాం. సో ఎన్వైరన్మెంట్ ఇప్పుడు గ్రూప్స్ ఆన్సర్ రైటింగ్లో యూపీఎస్సీది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అండ్ నోట్స్ మేకింగ్? అది చాలా మంచి క్వశ్చన్ అండి. అందరూ యూపీఎస్సీలో రాసినట్లుగా ఇక్కడ రాయాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు, బట్ దేర్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ డిఫరెన్స్. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే యూపీఎస్సీలో రాసినట్లుగా టీఎస్పీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో రాయడం అన్నది కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అని నా అభిప్రాయం. యూపీఎస్సీలో డైరెక్ట్గా టు ది పాయింట్ వెళ్ళిపోతారు అండ్ అండర్లైన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. కీవర్డ్స్ని ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టుకోవచ్చు, అండర్లైన్ చేయొచ్చు, ఫ్లో చార్ట్స్. అంత ఫ్లెక్సిబిలిటీ మనకి ఇక్కడ ఉండదు.
ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ నామ్, వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్యాటర్న్ ఇక్కడ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి ఉంది. ఇంట్రడక్షన్ ఉండాలి, బాడీలో ఒక 3 పారాగ్రాఫ్స్ ఉండాలి, కంక్లూజన్ ఉండాలి, ఒక మ్యాప్ ఉండాలి. ఇది వెల్ ఎస్టాబ్లిష్డ్ నామ్. యూపీఎస్సీలో ఇలా ఎస్టాబ్లిష్డ్ నామ్ లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎంత క్రియేటివ్గా ప్రజెంట్ చేసేవాళ్ళు అంత క్రియేటివ్గా చేసుకుంటుంటారు. కాబట్టి ఇలానే రాయాలి అని యూపీఎస్సీలో ఉంటుంది. కానీ గ్రూప్ 1 మెయిన్స్ విషయానికి వస్తే ఇలా రాస్తే మేలు అన్న అంశం మనకుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ పారాగ్రాఫ్స్ రాయడం అన్నది సేఫ్ సైడ్. అదే పనిగా కొత్త పాయింట్ చెప్పి మనం ఇరుక్కునే దానికంటే కూడా ఉన్నది అంటే తెలియని దేవుడి కంటే తెలిసిన దెయ్యం మేలని. సో ఈ ఉన్న పద్ధతిని ఎంచుకునేసి మనం బయటపడిపోవడం ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మెటీరియల్స్ గురించి మాట్లాడుకుంటే జాగ్రఫీ అండ్ ఎన్వైరన్మెంట్ దేని మీద ఎక్కువ రిలై అవ్వచ్చు? ఏ మెటీరియల్? జియోగ్రఫీలో 5 యూనిట్స్ ఉన్నాయండి. ఈ 5 యూనిట్స్లో ఎప్పుడైనా సరే మెయిన్స్కి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు నార్మల్ స్టాండర్డ్ బుక్స్ని ముందర వేసుకొని ప్రిపేర్ అయ్యి మళ్ళీ దాంట్లో ఉన్న ఫ్యాక్ట్స్ని ఆన్సర్ రూపంలో మార్చుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపం ఫార్మాట్లో ఒక బుక్ అవైలబుల్గా ఉంటుంది. జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. అది కేవలం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలోనే ఉంటుంది. 5 యూనిట్స్ని కవర్ చేస్తూ ఇండియా అండ్ తెలంగాణ జియోగ్రఫీ 50 మార్క్స్, జియోగ్రఫీ బై డాక్టర్ శ్రీహరి కాకర్లా అని ఉంటుంది. ఆ బుక్ని తీసుకోవచ్చు, ఎందుకంటే దాంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపం అన్నది ఉంటుంది. కాబట్టి ఇంకా అడిషనల్గా శ్రమ పెట్టకుండా దాంట్లో ఉన్నది మక్కి ఎగ్జామ్లో దించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ విషయానికి వస్తే ఒకే బుక్ అని చెప్పడానికి వీలు పడదు. తెలుగు మీడియం వల్ల అయితే తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి పర్యావరణ అధ్యాయం బుక్ ఉంటుంది, చాలా పెద్ద బుక్ అది, దానిలో సెలెక్టివ్గా కొన్ని చదవాలి. ఇంగ్లీష్ మీడియం వల్ల అయితే ఎన్విరాన్మెంటల్ జియోగ్రఫీ బై సక్సేనా అని ఒక బుక్ ఉంటుంది, దాన్ని చదవచ్చు. అండ్ నేను క్లాసెస్లో ఎన్విరాన్మెంట్ డెవలప్మెంటల్ ఇష్యూస్ సంబంధించి 5 యూనిట్స్ సంబంధించి ఒక్కో యూనిట్లో ఒక 10 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తాను. కాబట్టి ఆ 50 క్వశ్చన్స్ని చదువుకొని పోయినా ఎగ్జామినేషన్లో ఈజీగా గెట్ ఆన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.